అందరికీ ఉద్యమాభివందనాలు. గౌరవనీయులు మందకృష్ణన్న గారు 30 సంవత్సరాల సుదీర్ఘ పోరాటంలో ఎన్నో ఒడిదుడుకులు అనుభవించి తమలో 30 సంవత్సరాలు ఉద్యమం చేసిన నా జాతిలో పుట్టినటువంటి కౌలు కళాకారులు ఒక 30 రోజుల సమయంలో అని చెప్పేసి అనడము నిజంగా జాతిలో పుట్టిన కౌలు కళాకారులు అందరూ కూడా అరే మేము ఎందుకు వెనుకబడున్నాం అన్నేందుకు ఇట్లా అడగలేదని చెప్పేసి అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ కమ్యూనిటీ లో ఉన్నటువంటి కౌలు కళాకారులను కూడా కదిలి వచ్చారు. సోదరులారా, కేవలము మాదిగ కమ్యూనిటీ వర్గీకరణ కోసం చేసినటువంటి ఉద్యమంలో మాదిగ కౌలు కళాకారులు మాత్రమే కాకుండా మిగతా అన్ని వర్గాలు ఇది ఒక రాజ్యాంగబద్ధమైన ఒక ప్రజాస్వామికమైనటువంటి హక్కుగా వర్గీకరణ ఉద్యమాన్ని నడిపిస్తున్న సందర్భంలో అన్ని రాజకీయ పార్టీలు అనుకూలమైనటువంటి వైఖరిని వ్యక్తపరిచినాయి, అన్ని ప్రజా సంఘాలు అనుకూలమైన అంశాన్ని వ్యక్తపరిచినాయి. అందరూ కౌలు కళాకారులు కూడా మాట్లాడుతూ ఉన్నారు. కానీ బయట ఏం జరుగుతూ ఉన్నది, ఇది కేవలం మారమాదిగల పంచాయతీలాగా జరుగుతా ఉంది. అది మారమాదిగల పంచాయతీ కాదు, ఇది ఒక ప్రజాస్వామికమైనటువంటి డిమాండ్ అని చెప్పేసి ప్రజాస్వామిక వాళ్ళందరూ కూడా అన్ని వర్గాల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ వర్గీకరణ ఉద్యమంలో కలిసి భాగస్వాములై కలిసి రావడం ద్వారా ఇది ఒక నిజమైన ప్రజాస్వామికమైన డిమాండ్. ఇది మారామాదిగల మధ్యన కొట్లాటలో పంచాయతీ కాదు. ఇది రాజ్యాంగబద్ధంగా పంచుకునే ఫలాల దగ్గర కొంతమంది ఒక నియంతృత్వ వైఖరితోటి లేదా ఒక స్వార్థపూరితమైనటువంటి ఆలోచనతోటి ఈ వర్గీకరణ అనేది కావద్దు, మనం కలిసే ఉందాం అనే పేరు మీద ఇంకా ఈ అణచబడ్డ కులాలని ఇంకా అణచివేసేటట్లుగా ఏవైతే రిజర్వేషన్ ఫలాలు దక్కకుండా ఉన్నాయో ఆ దక్కకుండా ఇంకా ఉండేందుకు కూడా కుట్రపూరితంగా కొంతమంది నాయకులు చేసినటువంటి కుట్రల్ని భగ్నం చేయడానికి మాల సామాజిక వర్గంలో ఉన్నటువంటి చాలా మంది కూడా ఇది ఒక ప్రజాస్వామికమైన డిమాండ్ అని చెప్పేసి రియలైజ్ అయ్యారు. వాళ్ళు కూడా అనుకూలమైనటువంటి వైఖరిని వ్యక్తపరుస్తా ఉన్నారు. కానీ ఈ సందర్భంగా ఇట్లా ఎక్కడ వరకు వచ్చిందంటే మాల సామాజిక వర్గంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఇది ప్రజాస్వామికమైన డిమాండ్ వర్గీకరణ జరగాలని చెప్పేసి అనే పరిస్థితికి వచ్చింది. కానీ కొంతమంది రాజకీయ అవకాశవాదులు, కొంతమంది స్వార్థపరులు దీన్ని సీమాంధ్ర కృత్రిమ ఉద్యమం ఎట్లయితే నడిచినప్పుడు తెలంగాణ ఉద్యమం జరిగేటప్పుడు అట్లా ఒక కృత్రిమ ఉద్యమం లాగా క్రియేట్ చేసి ఇలా ఏదో జరగబోతా ఉన్నది అన్నటువంటి ఒక భయాందోళనకరమైన పరిస్థితులు ఈ మాల సామాజిక వర్గానికి రావాల్సిన మొత్తం ఈ మాలలంతా ఎత్తుకపోతున్నారని చెప్పేసి మాల సామాజిక వర్గ ప్రజలకి ఒక రాంగ్ అంశాన్ని తీసుకెళ్లే పరిస్థితి కనబడతా ఉంది. నిజంగా చెప్పాలంటే మాల సామాజిక వర్గంలోని ప్రజలకు కూడా మనం వ్యతిరేకం కాదు, అందరం కలిసి ఉందాం అంటున్నాం, వర్గీకరణ చేసుకుందాం, అందరం కలిసి బతుకుదామని చెప్పి చెప్తా ఉన్నాం. ఇలా తెలంగాణ ఉద్యమానికి వర్గీకరణ ఉద్యమానికి చాలా సారూప్యత ఉంది. మిత్రులారా, ఆ రోజు తెలంగాణ ఉద్యమం జరిగేటప్పుడు కూడా మనం గమనించినాం, సీమాంధ్ర పెట్టుబడిదారులు లక్షల కోట్ల రూపాయలు పట్టుకొచ్చి ఈ ఉద్యమాన్ని చలార్చడానికి పైన ఉన్నటువంటి నాయకత్వానికి పక్కదారి పట్టేయడానికి లాబింగ్లతో ఎన్నో కుట్రలు చేసారు. మనం చివరి దశలో చూసినాం, లగడపాటు చేసినటువంటి ఎత్తుగడలు ఎట్లున్నాయో మనం చూసినాం. సేమ్ నకేలా తెలంగాణలో ఉన్నటువంటి మాల సామాజిక వర్గంలోని రాజకీయ నేతలు కూడా ఒక లగడపాటి లాగా, ఒక మేకపాటి లాగా అట్లనే కనబడతా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు అప్పుడు చివరి దశలో అడ్డుకునే ప్రయత్నం చేసారు. ఇక్కడ మాల సామాజిక వర్గంలో నేతలు కూడా కొంతమంది అడ్డుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు. కాబట్టి ఇది మా మారమాదిగల పంచాయతీ మాత్రమే కాదు, ఇది ఈ సమాజంలో నిమ్న వర్గాల మధ్య జరుగుతున్నటువంటి ఒక అసమానత్వం మీద జరుగుతున్నటువంటి కొట్లాట. ఈ కొట్లాటలో మిగతా సామాజిక వర్గాలు కూడా మీరందరూ భాగస్వాములు అయితే ఇది నిజమైన ప్రజాస్వామిక డిమాండ్ లాగా మేము మాత్రమే చెప్పడం కాదు, నా సోదర సామాజిక వర్గాలు, బీసీలు, రెడ్లు, బ్రాహ్మణులు, ప్రతి ఒక్క ప్రజాస్వామికవాది వర్గీకరణకు మద్దతు తెలియాలన్నటువంటి అంశం మీదనే ఏర్పాటు చేయబడ్డ సమావేశం అని చెప్పేసి నేను గుర్తు చేస్తా ఉన్నాను. అందుకనే మీరందరూ రావడం వల్ల దీనికి సంపూర్ణత వచ్చిందని చెప్పేసి మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా ఉద్యమం తెలియజేస్తా ఉన్నాను. సోదరులారా, వర్గీకరణ ఫస్ట్ టైంలో రద్దయిన టైంలో నేను ఒక కరపత్రం రాసిన, అప్పటిదాకా మంచిగా ఉండే. ఈవెందో 2002 డిఎస్సి చంద్రబాబు నాయుడు అంటే డిఎస్సి పెట్టినప్పుడు దాంట్లో ఒక ప్రభుత్వ ఉద్యోగం సంపాదించి వర్గీకరణ సాధించిన తర్వాత ఆ వర్గీకరణలో భాగంగా నాకు కూడా ఉద్యోగం వచ్చింది. నేను టీచర్ జాబ్ చేశాను 2 సంవత్సరాలు. సో అప్పుడు తెలంగాణ ఉద్యమం సందర్భంగా ఇక మా బృందాన్ని ఏం చేస్తే గాజాబ్ ఇక్కడ చూడైతే అంటే దాన్ని వదిలిపెట్టి వచ్చిన వేరే సంగతి.
వాస్తవంగా చెప్పాలంటే వర్గీకరణ సందర్భంలో చాలా మంది మార్గ సామాజిక వర్గంలో ఉన్నటువంటి బిడ్డలు ఉద్యోగాలు వచ్చినాయి. అట్లా ఒక 2 సంవత్సరాల ఉద్యోగం మనం పొందడమో లేదో మళ్ళీ సుప్రీంకోర్టు మళ్ళీ తీర్పు వ్యతిరేకంగా రావడం, అది రద్దు కావడం జరిగింది. రద్దయిన తర్వాత నేను కరపత్రం రాసిన, మనం ఏబిసిడి వర్గీకరణను పంచుకుందాం, మాదిగలము కలిసి ఉద్యమిద్దాం, రాజ్యాధికారం కోసం ఉద్యమిద్దామని చెప్పేసి కరపత్రం రాసిన. అట్లెంత రాస్తామని చెప్పేసి అప్పటిదాకా నాతో స్నేహంగా ఉన్నటువంటి మాల సోదరులు నాకు పెద్ద పంచారు. అరే అట్లెంత రాస్తావు, నువ్వెట్లా రాస్తావు, నేను ఎందుకు రాయా, నేను ఒక మాదిగని కాబట్టి మాత్రమే ఈ కరపత్రం రాశాను అనుకోకండి మిత్రులారా. నేను ఒక బీసీ అయినా కూడా ఇట్నే రాస్తా, ఒక రెడ్డినైనా ఇక్కడ రాస్తా, ఒక బ్రాహ్మణైనా కూడా ఇట్లనే రాస్తా. నేను ఈ కులంలో పుట్టినందుకు మాత్రమే ఇట్లా రాస్తానని చెప్పేసి అనుకోవద్దని చెప్పేసి నేను ఆ రోజు చెప్పడం జరిగింది. ఇది యావత్ సమాజంలోని అన్ని వర్గాలకు చెందుతుంది అని చెప్పేసి నా అభిప్రాయం ఏదైతే ఉందో ఆ అభిప్రాయమే ఈ సమాజం అంతా ఒక ప్రజాస్వామిక ఆలోచనతో కలిగిన వాళ్ళు, ఒక అంబేద్కర్ ఐడియాలజీ కలిగిన వాళ్ళు ఈ ఆలోచనతో ఉంటారని చెప్పేసి నేను అనుకుంటూ ఈ న్యాయబద్ధమైనటువంటి పోరాటంలో కవులు కళాకారులు ముందు వరుసలో ఉన్నాయి. నిజంగా చెప్పాలంటే మేము ఒక ట్రైనింగ్ చేసినప్పుడు 4 డబ్బులు కొడితేనే మా పక్కింటి రోడ్డు పెద్ద నొల్లి పెట్టి పోలీసులు కేసు పెట్టారు. 4 డబ్బులకి శబ్దానికే భరించలేకపోయాడు. మరి రేపు హైదరాబాద్ లో 1,00,000 డబ్బులు కొడితే అట్లాంటి పరిస్థితి వస్తుందేమో. కాబట్టి 1,00,000 డబ్బుల ప్రోగ్రామ్ అనేది నిజంగానే ఒక యూనిక్ ప్రోగ్రామ్. ఎప్పుడో కృష్ణ మీటింగ్ పెట్టినా ఏదో ఒక వినూత్నంగా చేస్తారని చెప్పేసి ఒక చారిత్రకమైనటువంటి ముద్ద కృష్ణ మీద ఉన్నది. అట్లనే నిజంగా చివరి అంకంలో 1,00,000 డబ్బులు మీటింగ్ల కోసం డబ్బులు వస్తాయి, కానీ డబ్బుల కోసం మనం మీటింగ్ వెళ్తాం, అందరం కలిసి 1,00,000 డబ్బులు కొట్టడానికి మీటింగ్ వెళ్తున్నాం. కాబట్టి ఒక సాంస్కృతిక పోరాటంలో ఉద్దేశం ఉంది. కాబట్టి ఆ సాంస్కృతిక రంగంలో ఉన్నటువంటి కవులు కళాకారులందరూ ముందు వరుసలో ఉంటే బాగుంటుందని చెప్పేసినటువంటి కృష్ణ ఆలోచనకు నేను హృదయపూర్వకంగా ఉద్యమాలను తెలియజేసుకుంటూ మిగతా సామాజిక వర్గ మిత్రులందరూ కూడా మనము నిజంగా చెప్పాలంటే ఒక ప్రజాస్వామిక ఆలోచన ఉన్న వాళ్ళందరం కూడా కలిసి బతుకుతాం. చాలా మందికి మా అంజన్న మా అదేనా చేస్తుంది, చాలా మంది కానీ నువ్వు ఎస్సీ అంటారు చాలా మంది. అంటే కులాన్ని వదిలిపెట్టి ఒక స్నేహపూర్వకులు బతారు. చాలా సంవత్సరాలు కులానికి ఉన్నందుకు అరే నువ్వు గొర్రెలు కదా అంటున్నాను వాస్తవమా అంటే అట్లా మనము ఎవరితోటైతే సావాసం చేస్తామో ఆ సావాసంలో మనం అన్ని మర్చిపోయి స్నేహం చేస్తాం. ఆ స్నేహంలో కులం మతాలు ఏముండవు, కానీ మనం చేస్తున్న స్నేహాన్ని బట్టి సమాజం మనని ఒక రకంగా చూస్తుంది. కానీ మన ఆలోచన ఒక ప్రజాస్వామికమైన ఆలోచన అని చెప్పేసి, మన ఆలోచన ఒక మానవత్వపు దారిలో నడిచే ఆలోచన అని చెప్పేసి అది తెలియజేస్తా అని చెప్పేసి గుర్తు చేస్తూ అట్లా కులాలు వదిలిపెట్టినటువంటి కుల రహితంగా ఏ నిమ్న వర్గాలకైతే రిజర్వేషన్ ఫలాలు దక్కాలని అనుకుంటూనే చివరి వారికి కూడా ఫలితాలు అందాలని చెప్పేసి అనుకుంటున్న ప్రజాస్వామ్యమైన డిమాండ్ మద్దతు తెలుపుతూనే స్నేహం చేస్తూ ఈ సమాజంలో ఒక ఉన్నత భావాలు కలిగినటువంటి నా బీసీ బిడ్డలకు కానీ రెడ్డి కమిటీలో ఉన్నటువంటి బిడ్డలకు కానీ మిగతా బ్రాహ్మణులకు కూడా వైశ్యులకు కూడా నాకు కోటలు కూడా తోస్తున్నారు. వాళ్ళకు కూడా హృదయపూర్వకంగా ఉద్యమాలను తెలియజేసుకుంటూ ఈ వర్గీకరణ చివరి అంకంలో మీరందరూ భాగస్వామ్యందుకు చాలా మనసు సంతృప్తిగా ఉన్నారా. మీరందరూ కూడా అందరూ తర్వాత పాట పాడాలి. మా గంగా మొన్న ఏదో పోస్ట్ పెట్టి నాన్న గురించి అట్లనే అంటే సోషల్ మీడియాలో ఇదేదో కృష్ణ మీటింగ్, ఇదేదో కృష్ణ కార్యక్రమం ఇట్లా కాదు. ఇది ప్రజాస్వామ్యమైన డిమాండ్, ఇది మనందరి బాధ్యత అని చెప్పేసి గుర్తెరిగి పెడుతున్నందుకు అట్లా చెల్లెకు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ అందరూ కూడా మనసుకు పాట పాడాలి. పాట పాడుతూ ఈ 1,00,000 డబ్బుల కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాము. ఇది నాకు తెలిసి గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్ కావద్దని చెప్పేసి నేను గుర్తు చేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు. జై భీమ్, జై మాత. థ్యాంక్ యూ. ఇది డప్పులో అసలు మరొకసారి ఇది డప్పులో ఇది డప్పులో ఇది సప్పుడు లక్ష సమాధాన కొరకు 1,00,000 డప్పుల దరువు ఇది డప్పులో
కొడితే పెండ్లై